We bring greetings to you from Ecclesia Ministries Full Gospel Church, Kazipet, Warangal. And we extend heartfelt thanks to Brother Joel and the Samapam Band. And we are going to worship the Lord. Bible law, ఆరాధన అనే మాట మొట్టమొదటిసారిగా ఆదికాండం 22వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంది. దేవుడు అబ్రహాముని బహుకాలం ఎదురుచూచి కనిపెట్టి పొందుకున్న ఇస్సాకుని దహన బలిగా ఇమ్మంటాడు. బయలుదేరి వెళ్ళాడు. మోరియా పర్వతాన్ని ఎక్కుతూ తన సేవకులతో అంటున్నాడు, యు స్టే విత్ ద డాంకీస్. యు ఆర్ స్పీకింగ్ టు హిస్ సర్వెంట్స్. సేవకులతో ఇక్కడ ఉండండి, నేను ఈ చిన్నవాడు ఈ కొండను ఎక్కుతాం, దేవుణ్ణి ఆరాధించి వస్తాం. పని వాళ్ళకు తెలియదు, ఇస్సాకు కూడా తెలియదు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ద్వారా ఈ అద్భుతమైన మాట వాడబడింది. తెలుగు బైబిల్లో మ్రొక్కి అని, ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్ అన్న మాట వాడబడింది. ఆదికాండంలో అన్నిటి ప్రారంభాలు కనబడతాయి. ఆరాధన అనే మాటకు ప్రారంభం అక్కడ కనబడింది. కనుక ఇట్స్ ఎ లివింగ్ సాక్రిఫైస్. ఈ సాక్రిఫైస్లో నువ్వు చచ్చిపోవు, సజీవ యాగము అంటాడు భక్తుడైన పౌలు. కనుక ఈ దినం మాతో కలిసి ప్రభుని ఆరాధించండి. నీ విలువైన సమయాన్ని కేటాయించండి. మేబీ ఇట్స్ ఎ కుకింగ్ టైమ్ ఆర్ యువర్ డిన్నర్ టైమ్. జస్ట్ స్టే పుట్, be tuned to this channel and worship the Lord along with us. Devani namamu unnata namamu kృతజ్ఞతా స్తుతులు నీకే Lord, we lift up your name with the heart full of praise. Be exalted, O Lord, my God. Hosanna in the highest. Glory. Hosanna, Hosanna, Hosanna in the highest. Hallelujah, Hosanna, Hosanna, Hosanna in the highest. Lord, we lift up your name with the heart full of praise. Be exalted, O Lord, my God. Hosanna in the highest. Mahima, 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 Rajke, Hallelujah, Mahima, Mahima.
ఆరాధించు. వచ్చుచున్నది దిగి వచ్చుచున్నది దైవ మహిమ దిగి వచ్చుచున్నది శుద్ధులు పాడుచుండగా ఆయన కార్యం చేయును ప్రభు మహిమ దిగి వచ్చుచున్నది దిగి వచ్చుచున్నది దిగి వచ్చుచున్నది దైవ మహిమ దిగి వచ్చుచున్నది శుద్ధులు పాడుచుండగా ఆయన కార్యం చేయును ప్రభు మహిమ దిగి వచ్చుచున్నది. Hallelujah, hallelujah. Thank you, Jesus. Hallelujah, hallelujah. God has called us from the darkness of this world into His marvelous light. చీకటి పాపాంధకారపు ఈ లోకంలో నుంచి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఒక దినం నన్ను పిలిచాడు, ఇక్కడున్న బిడ్డలందరినీ పిలిచాడు. ఈ దినాన్ని స్తుతి ఆరాధన ద్వారా నిన్ను కూడా పిలుస్తున్నాడు. ఆయన మాత్రమే ఈజ్ వర్తీ టు రిసీవ్ అవర్ ప్రైజ్. ఆయన ఒక్కడే స్తుతిని పొంద తగినవాడు. కనుక ఈ దినాన్న చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వాడు ప్రభువుని ఎలాగ స్తుతిస్తాడో కీర్తనకారుడు అంటాడు, ఆ క్రొత్త గీతాన్ని ఆయన నా నోట ఉంచాడని. నా నోట క్రొత్త పాట నా యేసు ఇచ్చెను నా నోట క్రొత్త పాట నా యేసు ఇచ్చెను ఆనందించెదను ఆయనని పాడెదను జీవిత కాలమంతా హల్లెలూయా ఆనందించెదను ఆయనని పాడెదను జీవిత కాలమంతా నా నోట క్రొత్త పాట నా యేసు ఇచ్చెను నా నోట క్రొత్త పాట నా యేసు ఇచ్చెను పాపపు బురద నుండి లేవనెత్తెను జీవ మార్గమున నన్ను నిలవబెట్టెను పాపపు బురద నుండి లేవనెత్తెను జీవ మార్గమున నన్ను నిలవబెట్టెను ఆనందించెదను ఆయనని పాడెదను జీవిత కాలమంతా హల్లెలూయా ఆనందించెదను ఆయనని పాడెదను జీవిత కాలమంతా నా నోట క్రొత్త పాట నా యేసు ఇచ్చెను నా నోట క్రొత్త పాట నా యేసు ఇచ్చెను వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనెను కష్ట నష్టము తొలగించి శుద్ధీకరించెను వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనెను కష్ట నష్టము తొలగించి శుద్ధీకరించెను ఆనందించెదను ఆయనని పాడెదను జీవిత కాలమంతా హల్లెలూయా ఆనందించెదను ఆయనని పాడెదను జీవిత కాలమంతా నా నోట క్రొత్త పాట నా యేసు ఇచ్చెను నా నోట క్రొత్త పాట నా యేసు ఇచ్చెను స్తోత్రరూపమగు కొత్త గీతములు నా నోట ఉంచెను నా యేసయ్యా నా నోట ఉంచెను నా మాతో కలిసి యేసయ్యా పాడతారా? యేసయ్యా 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 మా యేసయ్యా 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 మా యేసయ్యా. ప్రస్తుతం కోవిడ్-19లో మనమంతా ఉన్నాం బాధితులుగా. వీఆర్ ఇన్ లాక్డౌన్. God wants to teach us a lesson, especially those who are called into His marvelous light. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులో వీఆర్ టూ బిజీ. దీని లేకముందు చూడండి, ఓ మనుషుడు ఒకటే పరుగులు కదా, ఫ్యామిలీ వాల్యూస్, మోరల్స్ ఏం లేవు. బ్రతుకు తెరువు కొరకే పరిగెత్తినట్టు పరిగెత్తాడు. ఇప్పుడు నిన్ను గృహంలో పెట్టాడు ఆయన. ఎందుకు తెలుసా? You got to reorganize and set your divine priorities. దేవునికి మొదటి స్థానం నీ జీవితంలో. కనుక ఈ లోకంలో ఇలాంటి లాక్డౌన్స్, దాంతో నీకున్న కష్టాలు, బాధలు ఎన్ని ఉండొచ్చు, కానీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, స్తుతిస్తూ ఉండు. అన్నిటి నుంచి ప్రభు నీకు విడుదల ఇస్తాడు.
ధరలో దుఃఖమైన చెరలో వేదనైనా ధరలో దుఃఖమైనా చెరలో వేదనైనా భయమేమీ లేదుగా మా యేసు మాకుండగా భయమేమీ లేదుగా మా యేసు మాకుండగా యేసయ్యా 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 మా యేసయ్యా 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 మా యేసయ్యా తినుటకు ఆహారం కట్టుటకు వస్త్రములు తినుటకు ఆహారం కట్టుటకు వస్త్రములు మాకున్న లేకున్నా మా దేవుడేసయ్యా మాకున్న లేకున్నా మా దేవుడేసయ్యా యేసయ్యా 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 మా యేసయ్యా 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 మా యేసయ్యా ఈ దినాల్లో నీకు కావాల్సింది దేవుని ఉద్యమం. పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును సాతాను శోధనలధికమైన సొమ్మసిలక సాగి వెళ్ళెదను సాతాను శోధనలధికమైన సొమ్మసిలక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును హల్లెలూయా 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 హల్లెలూయా. అవర్ లార్డ్ ఈజ్ ఆల్ సఫిషియెంట్ గాడ్. కీర్తనకారుడు తన కీర్తనలన్నింటిలో కూడా ఆయనే సర్వము సర్వములో సర్వమై ఉన్న దేవుడు. హబక్కుకు రాస్తాడు, అంజూరపు చెట్లు పొయ్యట్లే, చేనులోని పైరు ఇంటికి రావట్లే, శాలలో పశువులన్నీ కూడా చెదిరిపోయాయి. నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, ఈ దినాల్లో లాక్డౌన్లో ప్రభుత్వం ప్రకటన చేస్తున్నప్పుడు మీ జీతంలో ఇంతే వస్తుంది, మీ పెన్షన్లో ఇంతే వస్తుంది. చాలామంది కాపర్లు, గ్రామీణ సేవకులు చాలా బాధలు ఉన్నారు. మేబీ ఆల్ యువర్ రిసోర్సెస్ ఆర్ డ్రైయింగ్ అప్, బట్ స్టే పుట్, బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫెయిత్. యేసు చాలును అన్నప్పుడు, ఇలాంటి లాక్డౌన్లో కూడా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా ప్రభువు అన్నిటినీ నీకు సరిపోయేటట్టు చేయగలడు.
5 రొట్టెలు 2 చేపలు వేసి చేతిలో పెట్టి నీ దగ్గర చేతిలో దీవిస్తాడు. కరువు అనే మాట వినకుండా చేస్తాడు. నిన్ను పోషిస్తాడు ఆయన. చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడని, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడని. వ్యాధి బాధ సమయములో కష్ట సుడుల తరంగములో, వ్యాధి బాధ సమయములో కష్ట సుడుల తరంగములో, ఏమున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడనీవు. ఏ స్థితికైనా చాలిన దేవుడనీవు. చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడనీవు. చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడనీవు. వ్యాధి బాధ సమయములో కష్ట సుడుల తరంగములో, వ్యాధి బాధ సమయములో కష్ట సుడుల తరంగములో, ఏమున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడనీవు. ఏ స్థితికైనా చాలిన దేవుడనీవు. ఈజ్ ఆల్ సఫిషియంట్ గాడ్. హల్లెలూయా. యేసయ్యా మాకు సరిపోయిన దేవుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఈ లోకంలో అందరికీ సరిపోయిన దేవుడు ఆయన. ఇట్టి ప్రధాన యాజకుడు మనందరికీ సరిపోయినవాడు. అందుకనే ఆయనకి స్తుతి ఆరాధన మనం చెల్లించాలి. ఈ కష్టాల్లోంచి వెళ్తుంటే కొందరికి అనుమానం, దేవుడు యేసుప్రభుని నమ్ముకున్నాం కానీ అసలు ఉన్నాడా, ఉంటే దాన్ని గమనిస్తున్నాడా, ఈ పరిస్థితులు ఏంటి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఆయన నిన్ను ఖచ్చితంగా గమనిస్తున్నవాడు. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా,
కురిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరతునయ్యా నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయువగా నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయువగా అంతము వరకు కాపాడు దేవా కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో నన్ను నీవు మరువని దేవా
మంచి దేవుడు మన యేసయ్య. భక్తుడైన యోహాను రాస్తున్నాడు 10వ అధ్యాయంలో, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఆయన ప్రాణం పెట్టి నేను ప్రేమిస్తున్నానని ప్రేమను రుజువు చేసిన దేవుడు ఆయన. మంచి కాపరి నా ప్రభు యేసే, గొప్ప కాపరి నా నాదు యేసే. మంచి కాపరి నా ప్రభు యేసే, గొప్ప కాపరి నా నాదు యేసే. మంచి కాపరి నా ప్రభు యేసే, గొప్ప కాపరి నా నాథుడు యేసే. ప్రధాన కాపరి నా ప్రియ యేసే, ప్రధాన కాపరి నా ప్రియ యేసే. ఓ ప్రభువా నీవే నా మంచి కాపరి, ఓ ప్రభువా నీవే నా గొప్ప కాపరి, ఓ ప్రభువా నీవే నా మంచి కాపరి. ఓ ప్రభువా నీవే నా ప్రధాన కాపరి, మంచి కాపరి నా ప్రభు యేసే, గొప్ప కాపరి నా నాథుడు యేసే. మంచి కాపరి నా ప్రభు యేసే, గొప్ప కాపరి నా నాథుడు యేసే. మన యేసు ప్రభుని నమ్ముకుంటే కొందరికి చాలా ఇబ్బంది అవుద్ది. నమ్ముకున్నందుకు మనల్ని దేశించేవాళ్ళు, ప్రక్కకు పెట్టేవాళ్ళు. ఇలాంటి వాతావరణంలో మన మంచి కాపరిని విడిచిపెడదామంటారా? విడిచిపెట్టలేరు. పౌలు అంటాడు, కరువు, కష్టం, ఉపద్రవం, ఖడ్గం ఏది కూడా యేసు ప్రేమ నుంచి నన్ను ఎడబాపజాలదు. నేను ద్వేషించే ఈ లోకంలో యేసును స్మరిస్తూ జీవిస్తూ ముందుకు వెళ్ళిపోవచ్చు. నన్ను ద్వేషించే ఈ లోకములో ప్రేమను చూపితివి, నన్ను ద్వేషించే ఈ లోకంలో ప్రేమను చూపితివి. నన్ను కృంగదీసే ఈ లోకంలో కరుణను కురిపించితివి. నన్ను కృంగదీసే ఈ లోకంలో కరుణను కురిపించితివి. ఓ ప్రభువా నీవే నా మంచి కాపరి, ఓ ప్రభువా నీవే నా గొప్ప కాపరి, ఓ ప్రభువా నీవే నా మంచి కాపరి, ఓ ప్రభువా నీవే ప్రధాన కాపరి. మంచి కాపరి నా ప్రభు యేసే, గొప్ప కాపరి నా నాథుడు యేసే. మంచి కాపరి నా ప్రభు యేసే, గొప్ప కాపరి నా నాథుడు యేసే. గాఢాంధకారపు లోయలలో నాతో నడచితివి. గాఢాంధకారపు లోయలలో నాతో నడచితివి. గాయములతోనే కల్లడిల్లగా స్వస్థపరచితివి. గాయములతోనే కల్లడిల్లగా స్వస్థపరచితివి. ఓ ప్రభువా నీవే నా మంచి కాపరి, ఓ ప్రభువా నీవే నా గొప్ప కాపరి, ఓ ప్రభువా నీవే నా మంచి కాపరి. ఓ ప్రభువా నీవే నా ప్రధాన
యూ జీసస్. ఆమేన్. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంటుంది. 103వ కీర్తనలో దావీదు భక్తుడు ఆ మాట రాస్తున్నాడు. దేవుని కృప గురించి చాలా పాటలు నేను రాయడం జరిగింది. మేము పాడుతున్నది కాస్త మీకు ఇదంతా మెడ్లీ, ఇబ్బంది ఏం పడకండి, మాతో కలిసి ఆరాధించాలని కోరుతున్నాను. కృప కృప శాశ్వత కృప 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 నా యేసుని కృప 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 శాశ్వత కృప 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 నా యేసుని కృప. హల్లెలూయా కృపామయుడా, స్తుతి స్తోత్రములు ఘనదేవా. హల్లెలూయా కృపామయుడా, స్తుతి స్తోత్రములు ఘనదేవా. కృపా కృపా శాశ్వత కృప 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 నా యేసుని కృప 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 శాశ్వత కృప 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 నా యేసుని కృప. మరలా పడదామా? కృప కృప శాశ్వత కృప 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 నా యేసుని కృప 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 శాశ్వత కృప 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 నా యేసుని కృప. హల్లెలూయా కృపామయుడా, స్తుతి స్తోత్రములు ఘనదేవా. హల్లెలూయా కృపామయుడా, స్తుతి స్తోత్రములు ఘనదేవా. కృపా కృపా శాశ్వత కృప 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 నా యేసుని కృప 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 శాశ్వత కృప 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 నా యేసుని కృప. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా 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 మరలా కృప 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 శాశ్వత కృప 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 నా యేసుని కృప 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 శాశ్వత కృప 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 నా యేసుని కృప. హల్లెలూయా కృపామయుడా, స్తుతి స్తోత్రములు ఘనదేవా. హల్లెలూయా కృపామయుడా, స్తుతి స్తోత్రములు ఘనదేవా. కృప కృప శాశ్వత కృప ఆమేన్. కృప కృప నా యేసుని కృప 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 శాశ్వత కృప 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 నా యేసుని కృప. ఇశ్రాయేలీయులను అరణ్య యాత్రలో నడిపిన వాడా, ఇశ్రాయేలీయులను అరణ్య యాత్రలో నడిపిన వాడా. మన్నాతో వారిని పోషించిన, మన్నాతో వారిని పోషించిన యెహోవా దేవుని స్తుతించెదము. యెహోవా దేవుని స్తుతించెదము. హోసన్నా హోసన్నా హల్లెలూయా, హోసన్నా హోసన్నా హల్లెలూయా, హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. హల్లెలూయా అని పాడరే దేవాది దేవునికి. హల్లెలూయా అని కీర్తించరే క్రీస్తు యేసునికి.
శాశ్వత కృప 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 నా యేసుని కృప 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 శాశ్వత కృప 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 నా యేసుని కృప హల్లెలూయా కృపామయుడా స్తుతి స్తోత్రములు ఘనదేవా హల్లెలూయా కృపామయుడా స్తుతి స్తోత్రములు ఘనదేవా కృపా శాశ్వత కృప 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 నా యేసుని కృప 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 శాశ్వత కృప 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 నా యేసుని కృప కృపలో లిఖించి నన్ను కంటివి కనికరించి నన్ను కాచితివి కృపలో లిఖించి నన్ను కంటివి కనికరించి నన్ను కాచితివి నీవు మాత్రమే అరుడవు మా స్తుతులకు యేసయ్యా నీవు మాత్రమే అరుడవు మా స్తుతులకు యేసయ్యా స్తుతులకు యోగ్యుడవు ఆరాధనకు అర్హుడవు స్తుతులకు యోగ్యుడవు ఆరాధనకు అర్హుడవు నీవు మాత్రమే ప్రియదేవా రక్షక నీవు మాత్రమే ప్రియదేవా రక్షక ప్రేమించి నన్ను వెదకితివి ప్రాణమిచ్చి నన్ను కొంటివి ప్రేమించి నన్ను వెదకితివి ప్రాణమిచ్చి నన్ను కొంటివి నీవు మాత్రమే అరుడవు మా స్తుతులకు యేసయ్యా నీవు మాత్రమే అరుడవు మా స్తుతులకు యేసయ్యా స్తుతులకు యోగ్యుడవు ఆరాధనకు అర్హుడవు స్తుతులకు యోగ్యుడవు ఆరాధనకు అర్హుడవు నీవు మాత్రమే ఏకదేవా రక్షక నీవు మాత్రమే ఏకదేవా రక్షక హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా 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 స్తుతి మహిమ దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ యేసురాజు మనకు ప్రభువై యేసురాజు మనకు ప్రభువై త్వరగా వచ్చే హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమనదే హోసన్నా జయమనదే హోసన్నా జయమనదే జయమనదే యోతాను ఎదురైనా నేల సంద్రాము పొంగి పొర్లినా ఆమేన్ యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా భయము లేదు జయము మనదే భయము లేదు జయము మనదే విజయ గీతము పాడిదము విజయ గీతము పాడిదము హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమనదే హోసన్నా జయమనదే ఆమేన్ హోసన్నా జయమనదే జయమనదే శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా యేసు గాయము స్వస్థపరచు యేసు గాయము స్వస్థపరచు రక్తమే
రక్షణనిచ్చు రక్తమే రక్షణనిచ్చు హోసన్నా జయమే ఆమేన్ హోసన్నా జయమే హోసన్నా జయమనదే హోసన్నా జయమనదే హోసన్నా జయమనదే హోసన్నా జయమనదే హోసన్నా జయమనదే. అత్యధికమైన విజయం అంటున్నాడు, సాధారణ జయం కాదు. యేసు ప్రభువులు ఉన్నవానికి వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. సో ఈ లాక్డౌన్, ఈ కోవిడ్-19 మనల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా, మరణాలు సంభవిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో నేను ఒకటే జ్ఞాపకం చేస్తున్నాను, సృష్టికర్త అయిన దేవుడు సమస్తమును నిర్వహించుచున్నవాడు. ఆయన ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు తెలుసు. కనుక ఈ లాక్డౌన్ సమయంలో మనం విజయాన్ని ప్రకటిద్దాం. ఆర్థిక వ్యవస్థ అన్ని దేశాలు అన్నీ కూడా క్రాష్ అయిపోతున్నాయి, దే ఆర్ గోయింగ్ డౌన్ హిల్. కానీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, యేసులో ఉన్నవానికి అత్యధికమైన విజయం. కోవిడ్-19 మీద విజయం, నీకున్న ప్రతి సమస్యల మీద, వ్యాధుల మీద, బాధల మీద, అన్నిటి మీద కూడా నీకు అత్యధికమైన విజయాన్ని యేసయ్య మనకు అనుగ్రహించే దేవుడు. ఆయన ఎలోహీం దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, బలమైన దేవుడవు బలవంతుడవు నీవు. శూన్యములో సమస్తములో నిరాకారములో ఆకారము. శూన్యములో సమస్తములో నిరాకారములో ఆకారము. స్తుతించినావు నీవు సర్వ సృష్టికర్తవు నీవు. స్తుతించినావు నీవు సర్వ సృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఏల్చెదా 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 పోషించు దేవుడవు ఏల్చెదా ఆశ్రయదుర్గము నీవు. ఏల్చెదా పోషించు దేవుడవు ఏల్చెదా ఆశ్రయదుర్గము నీవు. రెక్కలపై మోసేవాడా రక్షణ శృంగము నీవేగా. రెక్కలపై మోసేవాడా రక్షణ శృంగము నీవే. నీ మాటను దాచే దేవా, మాటలు నెరవేర్చే దేవా. నీ మాటను దాచే దేవా, మాటలు నెరవేర్చే దేవా. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా అందరూ కలిసి పాడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్ని నామములో నీకు ఎన్న తరమౌనా నాకు ఎన్ని నామములో నీకు ఎన్న తరమౌనా నాకు అత్యున్నత నామము నీది అతి ఉన్నత సింహాసనము నీది
చేతులు పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. We exalt your holy name, O Lord. You are our creator God. You are Elohim. You are our sustainer. మమ్మల్ని కాచి కాపాడేవాడి, మమ్మల్ని పోషించేవాడివి. You are El Shaddai, Lord. అందుకే నిన్ను స్తుతిస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you, Jesus. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి యెహోవా రోహి. హల్లెలూయా. ఆమేన్. యెహోవా రోహి, యెహోవా రోహి, యెహోవా నా కాపరి, యేసయ్య నా కాపరి, యెహోవా నా కాపరి, యేసయ్య నా కాపరి. యెహోవా రోహి, యెహోవా రోహి, యెహోవా రోహి, యెహోవా రోహి, యేసయ్య నా కాపరి, యేసయ్య నా కాపరి. ఆమేన్. యెహోవా నా కాపరి, యేసయ్య నా కాపరి. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, యేసన్నా హల్లెలూయా, ఆమేన్. హోసన్నా హల్లెలూయా. యేసయ్య హల్లెలూయా. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, యెహోవా నా సమాధానం. పలకండి. యేసయ్య నా సమాధానం, మరలా యెహోవా నా సమాధానం, యేసయ్య, యేసయ్య నా సమాధానం, యెహోవా, యెహోవా నా సమాధానం, యేసయ్య. యేసయ్య నా సమాధానం. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, యెహోవా నా సమాధానం, యేసయ్య నా సమాధానం. యెహోవా నా సమాధానం, యేసయ్య నా సమాధానం. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. హోసన్నా హల్లెలూయా. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, యేసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. యేసయ్య హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ లాక్డౌన్లో జరగవలసింది ఏంటంటే ప్రభువుని స్తుతించడం మాత్రమే కాదు, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడం. యెహోవా మికాదేశ్, పరిశుద్ధపరిచే దేవుడు ఆయన. స్తుతి ఆరాధన జరుగుతున్నప్పుడు, ఈ లాక్డౌన్లో నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు
నీవు కడగబడతావు. దేవుని వాక్యం చేత ఉదక స్నానం. ఈ లాక్డౌన్ నుంచి నువ్వు బయటకు వచ్చేసరికి నశించే సువర్ణము పరీక్షించబడిన తర్వాత ఎలాగూ అది అద్భుతంగా మరి ప్రకాశిస్తుందో దేవుని కొరకు అలాగే నువ్వు ప్రకాశించాలి. యెహోవా మీకాదేశ్, యెహోవా మీకాదేశ్, యెహోవా మీకాదేశ్, పరిశుద్ధపరచు యెహోవా మీకాదేశ్, పరిశుద్ధపరచు యేసయ్యా, మరలా పడదామా, పరిశుద్ధపరచు యెహోవా, మరలా పరిశుద్ధపరచు యేసయ్యా, యెహోవా మీకాదేశ్, యెహోవా మీకాదేశ్, యెహోవా మీకాదేశ్, యెహోవా మీకాదేశ్, పరిశుద్ధపరచు యెహోవా, పరిశుద్ధపరచు యేసయ్యా, పరిశుద్ధపరచు యెహోవా, పరిశుద్ధపరచు యేసయ్యా. హోసన్నా హల్లెలూయా, 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 యేసయ్యా, హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, యేసయ్యా, హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, యేసయ్యా. హల్లెలూయా. సమీపించరాని తేజస్సు నన్ను వసించు అమరుండవే, శ్రీమంతుడావే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపించరాని తేజస్సు నన్ను వసించు అమరుండవే, శ్రీమంతుడావే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. అందరం కలిసి దేవుని ఆరాధిద్దామా? ఆరాధనా, 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 యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. పాడైన మానవులను పారవేయలేదు నీవు, పాపములు పోవా, రక్తమును చిందించావు. పాడైన మానవులను పారవేయలేదు నీవు, పాపములు పోవా, రక్తమును చిందించావు. అందుకే దేవా ఈ ఆరాధన, అందుకే దేవా ఈ ఆరాధన, ఆరాధన, స్తుతి 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 ఆరాధన. నీ నోటి పలుకుతో ఈ సృష్టిని చేశావు, నీ చేతి పనులతో మానవుని నిర్మించావు, నీ నోటి పలుకుతో ఈ సృష్టిని చేశావు, నీ చేతి పనులతో
ఆరాధించెదా త్రియేక దైవమా ఆరాధించెదా హల్లెలూయా స్తుతి మహిమలు నీకే చెల్లించెదా హల్లెలూయా స్తుతి మహిమలు నీకే చెల్లించెదా స్తుతులపై ఆసీనుడి స్తోత్రం సంపూర్ణుడా నీకు స్తోత్రం స్తుతులపై ఆసీనుడి స్తోత్రం సంపూర్ణుడా నీకు స్తోత్రం మా ప్రార్థనలను ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం మా ప్రార్థనలను ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే హల్లెలూయా హల్లెలూయా We worship you, Jesus. Hallelujah, 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 hallelujah. ఈ దినం మాతో కలిసి ఆరాధించిన ఫేస్బుక్ యూవర్స్ అందరికి కూడా ఎక్లీషియా పరిచయం నుండి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరు జోయల్, దేవుడు ఆయనకి ఇచ్చిన ఈ అద్భుతమైన ఆలోచన, ఈ ఆలోచనలో మనమంతా భాగస్థులమయ్యాం. దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నాం. కనుక ఈ ముగింపులో నేను ఒకటే జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఆరాధనల్ని ఒకవేళ వీక్షిస్తూ మాతో కలిసి ఆరాధించలేకపోయామో, ఆర్ యు బోర్న్ అగైన్? తిరిగి జన్మించాలి, తిరిగి జన్మించాలి. నువ్వు తిరిగి జన్మించకపోతే యూ కెన్ ట్యాగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ క్రిస్టియన్, బట్ యూ హ్యావ్ నో రిలేషన్షిప్ విత్ గాడ్స్ కింగ్డమ్. అందుకే వన్ షుడ్ బి బోర్న్ అగైన్ టు సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. చూడడానికి పరిమితం, కానీ ప్రవేశించి ఆరాధించాలి. ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ ఆయన రాజ్యంలోకి ప్రవేశం ఉండదు. వెరీ బేసిక్ సింపుల్ థింగ్స్ ఆఫ్ ద బైబిల్ ఏసు చెప్పారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం 5వ వచనం. కనుక చూస్తున్న నీవు తిరిగి జన్మించు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం ఆ భాగాలు మీరు చూస్తే మనుషుడు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలు అని చెప్పి మీరు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి.
కనుక చీకట్లో నుంచి నేను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుస్తున్నాడు. రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనముగా, ప్రతిష్ఠిత జనముగా, ఆయన ఆరాధించే బిడ్డవుగా ప్రభు నిన్ను చేసుకుంటున్నాడు. ఇది దేవుని కృప ద్వారా నీకు కలిగేది. మాతో కలిసి ఆరాధించే విశ్వాసులైన భక్త సమూహానికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీరు మీ కుటుంబంలో ఎందుకు ఈ లాక్డౌన్ని దేవుడు అనుమతించాడు? గాడ్ వాంట్ టు defragment all the unwanted stuff of this world that has accumulated in your mind, in your spirit, even in your houses. ఈ లాక్డౌన్లో ప్రతి గృహం దేవునికి ఒక ఆలయంగా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుకనే ఈ నాన్ స్టాప్ వర్షిప్లో ఎంతోమంది దైవ బిడ్డలు ఆరాధిస్తూ వస్తున్నారు. ఇది నన్ను మాతో కలిసి ఆరాధిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ముగింపులో ఈ మాటలు మీ ముందు విడిచిపెడుతున్నాను. ముగింపులో ఈ మాటలు మీ ముందు విడిచిపెడుతున్నాను. దేవుని ఆరాధకుడిగా మారు. And God will give you a purpose. This is the very purpose God has given you in this lockdown time. దావీదు భక్తుడు ఇంట్లో కడసారు వాడు. ఎందుకు అడవిలోకి వెళ్ళి గొర్రెలు కాస్తున్నాడు తనకు తెలియదు. తండ్రి చెప్పాడు, చేశాడు. కానీ మిగతా సహోదరులు 7 కంటే he found a purpose. ఒక సితారాన్ని సంపాదించుకున్నాడు. మే నాట్ బి అ ఫ్యాన్సీ ఇన్స్ట్రుమెంట్. ఏం చేసుకుంటాడు గొల్లవాడు, కానీ దేవుని ప్రేమను కనుగొన్నాడు. ఆయన స్తుతించడం మొదలుపెట్టాడు. గొర్రెల కాపరి, ప్రజల కాపరి అయ్యాడు. ఇశ్రాయేలుకు రాజుగా అయిపోయాడు. రాజుగా అవడమే కాదు, God has established an eternal covenant with David. కనుక స్తుతి ఆరాధనలో నీ మీద ఉన్న కర్సు అంతా వెళ్ళిపోద్ది. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలోని మాట ఏంటో తెలుసా? 3-4 వచనాల్లో మోయాబీయుడే కానీ అమ్మోనీయుడే కానీ 10 తరాల వరకు దైవ సమాజంలో చేరడానికి వీల్లేదు. రూతు బోయాజను చేసుకోవడం ద్వారా మోయాబీయురాలు నుంచి చూస్తే దావీదు వరకు అది 4వ తరం. కానీ దేవుని స్తుతించడానికి ఏమాత్రం కూడా తగని వాడిని దేవుణ్ణి ప్రేమించి ఆరాధించుటను బట్టి అద్భుతంగా దేవుడు అతన్ని రాజుగా చేశాడు. చిన్న ప్రార్థన. మా జీవం గల తండ్రి, సమర్పణ బ్యాండ్ బట్టి నీకు వందనాలు. ఈ లాక్డౌన్ సమయంలో నీ దాసుడు బ్రదర్ జోయల్ గారికి ఇచ్చిన ఈ అద్భుతమైన ఆలోచన కొరకు, ఆయనతో కూడా అనేక మంది దైవ బిడ్డలు, ఆయా సంఘాల్లోని బిడ్డలు, నిన్ను ఆరాధించే భక్త సమూహం నిన్ను ఆరాధిస్తూనే ఉన్నారు. ఏదైనా మా ఆరాధన కూడా మీరు అంగీకరించండి. అనేకుల్ని ప్రభువా ఆరాధనలోనికి మీరు పిలుచుకోండి, మలుచుకోండి. నీ బిడ్డలుగా, మీ సొత్తైన ప్రజగా చేసుకోండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రజల్ని మీరు కనికరించండి. ఈ లాక్డౌన్ సమయంలో నీ ప్రత్యేక కృప మీరందరికీ అనుగ్రహించుదురుగాక అని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ఈ స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఆరాధించిన బిడ్డలకు, ఆరాధనలో పాలు పొందిన బిడ్డలకి, దీన్ని ప్రారంభించిన సహోదరుడు జోయల్కి ఇప్పుడు యేసు వచ్చు వరకు సదాకాలం తోడే ఉండుగాక. ఆమేన్.